సార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఎలా ఉంది సార్ ఇక్కడ? చాలా అధ్వానంగా ఉంది సార్. ఈ ఆంధ్రప్రదేశ్ లో అది చెప్పుకొని సాధ్యం కావడం లేదు. చాలా అధ్వానంగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ మేము డెవలప్ చేసినంతగా ఎవరు డెవలప్ చేయలేదు సార్. 5-10 ఇచ్చి అందరూ 30 శాతం ఏం లేదు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అట్లా అధ్వానంగా ఉంది. సంక్షేమ పథకాలు అధికంగా ప్రవేశపెడుతున్నాం మేము అనేసి అంటున్నారు. ఆయనకు సంతోషంగా ఉంది, ప్రజలకు వచ్చే దుఃఖంగా ఉంది. వచ్చిన వస్తే రావడం లేదు. అంటే ఏంటి అదే ఇప్పుడు పరిస్థితులు అంటే కొంతమందికి వస్తే కొంతమంది రాలేదు. ఏదో ఆర్థిక సీట్లు పెట్టడం తప్పగా రాష్ట్ర అభివృద్ధి ఏమి జరగడం లేదు. ఏదో ప్రభుత్వం మాత్రం జరుగుతుందని ఒక పెద్ద సీనియర్ నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు వస్తే కూటమి వచ్చి బాగా అభివృద్ధి చేస్తారని ఆలోచన చేస్తున్నారు ప్రజలంటే. సో చంద్రబాబు నాయుడు కూటమి అంటే ఇక్కడ అభ్యర్థి ఎవరండి? ఇప్పుడు కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న. బొజ్జా రోషన్ గారు అంటే బొజ్జా రోషన్ గారు రావాలని కోరుకుంటున్నారు కదా, ఆయన ఏం చేస్తారనుకున్నారు మీరు? వస్తే మారితే అభివృద్ధి చేస్తారనుకుంటున్నాం అంతే. వస్తే ఆంధ్రప్రదేశ్ అది మా భద్రత తాలూకులో ఆ రోషన్ వస్తే అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. అది